నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. కేసు జరుగుతున్న తీరు కానీ ఈ వరుసగా సంభవిస్తున్న మరణాలు కానీ వివిధ రూపాల్లో, మళ్ళీ చెప్తున్నాను, హత్యలు రెండు, ఆత్మహత్యగా చెప్పబడుతున్నది ఒకటి, తర్వాత అనుమానాస్పద మృతులుగా రెండు, ఇవాటి దాంతో కలిపి. సో ఈ సీక్వెల్స్ ఆఫ్ ఇవి చూస్తే మీకేమనిపిస్తోంది? ఈ కేసు ఎటుపోతుంది, దీని దిశ ఎటుపోతుందని? వెంకటకృష్ణ గారు, సార్, కని విని ఎరుగని సంఘటనలు, విచిత్రమైన పాత్రధారులు, విచిత్రమైన కథనాలు, అసలు ఏమి జరుగుతుందో జరగబోతుందో ఊహించినటువంటి పెద్దల చేతుల్లో విచారణలు. ఇదే అసలైనటువంటి ట్విస్ట్. ఇక్కడ మనం గమనించాలండి, సిబిఐ అధికారుల పైన క్రిమినల్ కేసులు, చంపేస్తాము, బాంబులేసి లేపేస్తామంటూ బెదిరింపులు, అనుమానితులు లేదా సాక్షులు వాంగ్మూలం ఇచ్చిన వారు, వియబోతున్న వారు చనిపోవడాలు ఆకస్మికంగా, అనుమానాస్పదంగా, సాక్షులేమో మాకు రక్షణ కల్పించండి మహాప్రభు అని వీళ్ళు గగ్గోలు పెట్టడాలు. ఇవి ఒక మాజీ మంత్రి, ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయి అయినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి అతి ఘోరంగా చంపబడినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. పులివెందుల లాంటి ప్రదేశంలో, పులివెందుల లాంటి సొంత ప్రదేశంలో ఇంటి దొంగల ప్రమేయం లేకుండా అటువంటి ప్రముఖమైన వ్యక్తిని చంపడానికి ఎవరైనా సాహసిస్తారా అన్న ఒక చిన్న పాయింట్ తో ఈ కేసును ముగించవలసింది పోయి, ఇది ఎన్ని పరిణామాలు చూసామో మనం కళ్ళారా చూస్తున్నాం, డిబేట్ పెడుతున్నాం. 2019 నుంచి దీని యొక్క ప్రస్థానం సాగుతూనే ఉంది. వెంకటకృష్ణ గారు, ఒకటి ఇక్కడ మనము ఈ ప్రతి అనుమానాస్పద మృతి పైన ఒక చిన్న ఇంటర్లింక్ ఒకటి కనపడుతుంది, గమనించండి. మొట్టమొదటిసారిగా సిట్ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ సిట్ అనుమానించింది ఈ యొక్క శ్రీనివాస రెడ్డి అనేటువంటి ఒక సింహాద్రిపురం సంబంధించినటువంటి వ్యక్తి. అవును. ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తర్వాత వచ్చింది. కానీ పోస్ట్ మార్టంలో ఆయన రిపోర్ట్ గమనించిన పెద్దలు ఏమన్నారు? అతని కిడ్నీకి లివర్ కు మధ్యలో ఎంతైతే బ్లడ్ అయితే ఎంత క్లాట్ అయిందో అది ఈ ఇసుక కులుకులతో జరిగేది కాదు, ఎవరైనా భౌతికంగా దాడి చేస్తేనే ఆ విధంగా జరిగి ఉంటుంది అని పోస్ట్ మార్టంలోనే నివేదికలో ఉన్నప్పుడు అది అనుమానాస్పద మృతిగా క్లోజ్ చేయడము ఎంత విడ్డూరము. ఇంకా రెండోది గంగాధర్ రెడ్డి పైన మనము ఇంతకు ముందే చాలా డిబేట్లు చేశాం. ఆయన ప్రవర్తన, ఆయన ఏం చేశాడు? సిబిఐ వాళ్ళ ముందరికెళ్ళాడు, సిబిఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫలానా దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అతను నాకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను, ఆ నేరం నీపైన చేసుకో, లేకపోతే ఇది వైఎస్ అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అని నన్ను ప్రలోభ పెట్టాడు. పైగా అప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడంతో అది ఏమన్నా నాకు పెద్ద ప్రమాదం అనుకొని నేను అది విరమించుకోవాలనుకుంటున్నానని అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, నువ్వు జడ్జి ముందరకు వచ్చి చెప్పవయ్యా అని చెప్పి సిబిఐ వాళ్ళు పిటిషన్ వేసి 164 సిఆర్పిసి కోసం తీసుకొస్తే వెంటనే ప్లేట్ ప్రా ఇచ్చేసాడు. మళ్ళీ కేసు పెట్టాడు. ఎక్కడ వెళ్ళాడు? అనంతపురం ఎస్పీ దగ్గర, పకీరప్ప దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, నన్ను సిబిఐ వాళ్ళు ఏదైనా వేస్తున్నారు, ఏమేం చేస్తుంటే ఆయన ఈయనకు ఒక డిఎస్పీని ఇచ్చేసి, ఒక సిఐని ఇచ్చేసి నువ్వు జల్సా గుండ్రా అని చెప్పి ప్రొటెక్షన్ ఇచ్చేసాడు అనంతపురం ఎస్పీ. అది జరిగిన తర్వాత ఏమైంది? ఆయనైనా కొద్ది రోజులైనా బతికాడంటే లేదు, ఎలకు గుట్టి చచ్చిపోయాడు. ఇంకా మూడో సంఘటన, మన మాజీ ముఖ్యమంత్రి గారి స్వయాన మామగారు భారతమ్మ గారి వాళ్ళ నాన్నగారు, ఆయనకు నోటీస్ ఇచ్చింది సిబిఐ. విచారణకు రావయ్యా, ఏదో నీ మీద అభియోగాలు ఉన్నాయి, నువ్వు వచ్చి విచారణకు హాజరు కమ్మంటే 5 రోజుల్లోనే ఆయన పట్టు.